హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి మన ఛానల్ ఈ ఇయర్ రీచ్ ఇంత పెరిగింది, 60 మిలియన్ వ్యూస్, 2 మిలియన్ లైక్స్, షేర్స్, కామెంట్స్ ఎన్ని వచ్చాయంటే ఈసారి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కానీ ప్రతి నెల 5 లక్షల మంది కొత్త యూజర్స్ అయితే వస్తున్నా కానీ సబ్స్క్రైబ్ మటుకు చేయలేదు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసింటే ఎప్పటికో 100కి దాటేది. సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్. ఇంకొచ్చేసి ఇక్కడ ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు నైట్ నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది విన్నర్ రేస్కి డైరెక్ట్గా. ఈరోజు నైట్ ఎవరైతే 10 గంటలకు ఏమో స్టార్ట్ అవుతుందంట ఎపిసోడ్, అది 11కి అయిపోతుంది. ఆ గంట లోపల ఎవరైతే ఓటింగ్ వాళ్ళ కంటెస్టెంట్కి ఎక్కువ వేసుకుంటారో వాళ్ళు విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈసారి విన్నర్ ఇద్దరు ఉన్నారు, అది 50-50 ఛాన్సెస్ ఉంది. దానికే చెప్తున్నా, ఆ 1 అవర్ మీరు మీ ఫ్యామిలీ దగ్గర ఎవరి దగ్గర అన్నా కానీ ఎన్ని ఓట్లు ఎక్కువ వేపిస్తే మీ కంటెస్టెంట్ గెలిచేకి అంత ఎక్కువ అవకాశం ఉంది. అందుకే చూసుకోండి, ఈసారి నిజంగా టైట్ ఉంది, ఎవరన్నా గెలవచ్చు అలా ఉంది. అందుకే ఎన్ని ఎక్కువ ఓట్లు పడితే అంత మంచిది. ఈ 1 అవర్ చాలా ముఖ్యం. ఇంకొచ్చేసి ఈ వారం మిడ్ వీక్ ఒక ఎలిమినేషన్ ఉండొచ్చు, ఆ తర్వాత సాటర్డే రోజు ఒక ఎలిమినేషన్ ఉండొచ్చు, లేకుంటే ఒకే ఎలిమినేషన్ ఉండొచ్చు, టాప్ 6 ఉండొచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. ఇంకా ఈరోజు నైట్ నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి కదా, ఎలా పడతాయి ఓటింగ్, ఎవరు ఫస్ట్లో ఉంటారు, ఎవరు లాస్ట్లో ఉంటారు, అన్అఫిషియల్ ఓటింగ్ పోల్స్ చూసా, దాన్ని బట్టి ఈరోజు చెప్తున్నా. ఇంకొచ్చేసి ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఏదో క్యాస్ట్ ఓటింగ్ గురించి అడిగారు అని చాలా మెసేజెస్ అయితే వచ్చాయి నాకు. ఆ క్లిప్పు పంపించండి, నేను ఒకసారి చూసి ఏదన్నా చెప్తా అంటే క్లిప్పు మటుకు ఎవరూ పంపించలేదు. ఒకవేళ అది కనుక చేసి ఉంటే అది ఖచ్చితంగా తప్పే, దానివల్ల యూజ్ కూడా ఉండదు. ఇప్పుడు ఒకవేళ అలా ప్రచారం చేసుకొని మీ కాస్ట్ ఓడే ఓట్లు వేయండి అన్నారు అనుకోండి, ఆ ఓట్లు వేసి గెలిచాడు అనుకోండి, బయటకు వచ్చిన తర్వాత వాడు చూడరా క్యాస్ట్ ఓట్లు అడుక్కొని ఓట్లు వేయించుకొని గెలిచాడంటే ఉప్పిరాతికి ప్రయోజనం ఉండదు. అందుకే ఇలాంటివన్నీ మానేయండి. ఇదే కన్నడలో జరిగితే సుదీప్ సార్ కరెక్ట్గా కౌంటర్ ఇస్తాడు ఒక్కోడికి. ఆ లోపల ఉండే వాళ్ళందరూ నా వాళ్ళని రిలీజియన్ పేరుతో కానీ క్యాస్ట్ పేరుతో కానీ సపరేట్ చేయకూడదని స్టేజ్ మీదే చెప్తారు. మన తెలుగులో అట్లా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అందుకే వీళ్ళు ఇంతకు లాస్ట్ ముందర కూడా ఇలా క్యాస్ట్లు ఓట్లు అడుక్కున్నారు, పేరు గుర్తురాలేదు. అప్పుడు కూడా చెప్పా, ఇలా అడుక్కునే చాలా తప్పు, చండాలంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కన్నడది, ఇక్కడ తనుజ కన్నడది కదా, అందుకే అక్కడి నుంచి ఓట్లు పడుతున్నాయని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. ఇంక వస్తూనే ఉంటాయి ఇలాంటివి చాలా. ఇక్కడ నేను ఒక కన్నడ పేజెస్ కూడా ఫాలో అవుతుంటా కదా, ఇక్కడ గిల్లీ అని ఒక బిగ్ బాస్లో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఇమాన్యువల్ ఉన్నాడు కదా, ఇద్దరిని కలిపి ఇద్దరు కమెడియన్సే వీళ్ళు విన్నర్స్ కావాలని పోస్టులు పెడుతూనే ఉంటారు. చాలా పోస్టులు చూసా కన్నడలో నేను. దానికి ఫాలోవర్స్ కూడా ఉన్నారు, 200K 300K ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరిని కలిపి కన్నడలో వచ్చేసి గిల్లీ విన్నర్ కావాలా, తెలుగులో వచ్చేసి ఇమాన్యువల్ విన్నర్ కావాలి, ఇలా కూడా పెట్టిస్తున్నారు. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఇంకేం చేయలేము. కానీ ఈ క్యాస్ట్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఒకవేళ చేసి ఉంటే, ఒకవేళ మీ దగ్గర ఆ వీడియో ఉంటే నాకు ఒకసారి పంపిండి, మళ్ళీ సపరేట్గా కావాలంటే వీడియో చేస్తాను. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఓటింగ్లో వచ్చేసి ఎవరూ లేరు, ఇద్దరు ఉన్నారు. తనుజ ఉంది, అలాగే కళ్యాణ్ ఉంది. అన్అఫిషియల్ పోల్స్ చూసా, మన ఛానల్లో కూడా చూసా. మన ఛానల్లో ఈరోజు 4 పోల్స్ పెట్టా, ఇంతకు ముందర ఒకటి పెట్టా. ఫస్ట్ వచ్చేసి 3 పెట్టా కదా, ఆ 3లో వచ్చేసి ఫస్ట్ 50-50 వచ్చింది. ఇద్దరికి కళ్యాణ్కి వచ్చేసి 45% వచ్చింది, తనుజాకి వచ్చేసి 45% వచ్చింది. ఇంకా డీమన్కి ఎక్కువ ఉండే, 6% వరకు ఉండే, ఇమాన్యువల్కి 5% వరకు ఉంది. ఇప్పుడు ఇమాన్యువల్ కంటే డీమన్కి ఎక్కువ ఓట్లు పడేలా ఉంది. కానీ ఇప్పుడు మటుకు ఇద్దరికి సేమ్ వచ్చింది, డీమన్ అలాగే ఇమాన్యువల్ 5% వచ్చారు. ఇంకా ఆ తర్వాత రెండో పోల్లో వచ్చేసి ఇక్కడ సంజన గారిని యాడ్ చేశా. ఇక్కడ వచ్చేసి తనుజాకి 46% ఓటింగ్ పడితే కళ్యాణ్కి వచ్చేసి 44%. ఫస్ట్లో సంజన గారే ఇమాన్యువల్ కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నారు, మళ్ళీ వచ్చేసరికి సేమ్ వచ్చేసారు. సంజన గారు 5%, ఇమాన్యువల్ 5%. ఇంకా ఆ తర్వాత ఇంకో పోల్లో బన్నీ గారిని యాడ్ చేశా. ఇక్కడ వచ్చేసి కళ్యాణ్కి 49% పడితే తనుజాకి 43% పడింది. ఇంకా ఇమాన్యువల్కి 5%, బన్నీ గారికి 3%. ఇలా అయితే పడుతూ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది ఈసారి విన్నర్ అయితే వన్ సైడెడ్ డిసైడ్ కాలేదు. ఇద్దరికీ ఛాన్స్ ఉంది, కళ్యాణ్కి ఛాన్స్ ఉంది, తనుజాకి ఛాన్స్ ఉంది. మీరు ఎంత ఓట్లు ఎక్కువ పడితే, ఎంత ఎక్కువ వేపిస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి మనకు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫినాలే రోజు, ఎవరు విన్నర్ అవుతారు అని వీళ్ళిద్దరిలో. ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో
తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్ కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇక్కడ ఇమాన్యువల్కి అలాగే డీమన్కి ఇద్దరికి పోటీ ఉంది. ఇద్దరు ఒకే లెవెల్లో ఓటింగ్ పడుతుంది. ఇమాన్యువల్కి ఎప్పటి నుంచో అదే నామినేషన్లో లేదని కొంచెం దెబ్బ అయితే పడింది. ఇక్కడ డీమన్కి వచ్చేసి ఈ మధ్య గుర్తించారు బాగా ఓట్లు పడేదానికి, బాగా ఓట్ బ్యాంక్ పెంచుకుంటూ వచ్చాడు. ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్ ఏదైతే ఆడాడో అప్పుడు ఇంకా కొంచెం ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది. దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు ఇమాన్యువల్ రేంజ్కి వచ్చాడు. చెప్పా కదా మార్నింగ్ ఇమాన్యువల్ కంటే ఎక్కువ ఓటింగ్ పడింది. ఇప్పుడు ఇద్దరు సేమ్కి వచ్చారు అలా. ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యువల్ అలాగే డీమన్ అయితే ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఖచ్చితంగా సంజన గారికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది. సంజన గారు అయితే టాప్ 5 కూడా ఫిక్స్ అయిపోతారేమో ఈరోజు ఎపిసోడ్ తర్వాత. ఈరోజు లైవ్లో కూడా బాల్ కోసం ఒక్కరే కూర్చొని ఎవరూ సపోర్ట్ చేయలేదు ఏమికి, లైవ్ చూస్తున్నప్పుడు. చూద్దాం ఈరోజు ఎపిసోడ్ తర్వాత గట్టి ఇంపాక్ట్ అయితే పడుతుంది. సంజన గారికి ఓట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైతే 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఇంకా ఆ తర్వాత 6th ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఉన్నారు. ఇంకా 7th ప్లేస్లో సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. ఇలా అయితే ఉంది. ఇంకా ఓటింగ్ పూర్తి అయ్యేసరికి ఈరోజు ఎపిసోడు వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ఇంకా ఎవరన్నా ముందుకు వెళ్తారా వెనక్కి వెళ్తారా చూడాలి. కానీ ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ తనుజ మటుకు సేమ్, ఇంకా తగ్గేది లేదు, ఇంకా పెంచుకుంటూ పోతారు వాళ్ళ గ్రాఫ్ని అంతే. మీరు ఎంత ఓట్లు వేస్తే అంత మంచిది, వాళ్ళు విన్నర్ అయ్యేకి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు లాస్ట్ 1 అవర్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం. మీ ఫేవరెట్ కంటెస్ట్కి ఓటు వేయండి అంతే.